వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకోనున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. వచ్చేస్తారు ఆయన ఒక్కడ ఫోన్ మాట్లాడతాడు బాబు. ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సిట్ కీలక అంశాలను ప్రస్తావించింది. 28 పేజీలతో రిమాండ్ రిపోర్టు దాఖలు చేసింది. అధికార దుర్వినియోగంతో లిక్కర్ పాలసీ మార్చారని, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారని పేర్కొంది. ఫోర్జరీ, చీటింగ్తో న్యాయ విరుద్ధంగా వ్యవహరించారని, ఉద్యోగుల్ని లొంగదీసుకుని సాక్ష్యాలు ధ్వంసం చేశారని స్పష్టం చేసింది. బౌడి జాతి కంపెనీల బ్రాండ్లను పక్కకు తప్పించి లోకల్ బ్రాండ్లు తయారు చేయించి కొనుగోలు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్ విధించడంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. కాసేపట్లో మిథున్ రెడ్డి అక్కడికి చేరుకోనున్నారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజ్బాబుని అడిగి తెలుసుకుందాం. రాజ్బాబు, ఎంతసేపట్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? పూర్తి వివరాలు చెప్పండి. మరి కొద్దిసేపట్లోనే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చేరుకునే అవకాశం ఉంది. అంటే మద్యం కుంభకోణం కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడము, ఏసీబీ కోర్టు ఈ ఆగస్టు 1వ తేదీ వరకు కూడా రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఏసీబీ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో పోలీసులు ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకొస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో హాజరుపరిచే అవకాశం ఉంది. ముఖ్యంగా చూస్తే కనుక ఇప్పటికే మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకొస్తున్నారనే సమాచారంతో వైసీపీ శ్రేణులు కూడా భారీ స్థాయిలో ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్నారు. పోలీసులు ఇక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు. అంటే సెక్షన్ 144, సెక్షన్ 30 అమల్లో ఉంది కాబట్టి ఇక్కడ ఎవరు గ్రూపులుగా ఉండకూడదు, సమావేశాలు పెట్టకూడదు అని పోలీసులు కూడా వైసీపీ శ్రేణులను కూడా ఇక్కడ నుంచి ఇక్కడ నిలువరించే ప్రయత్నాలు అయితే కనుక జరుగుతున్నాయి. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర కాస్త ఉద్రిక్త వాతావరణం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే భారీ స్థాయిలో ఇప్పటికే వైసీపీ శ్రేణులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వద్దకు తరలి వచ్చారు. వీళ్ళందరినీ కూడా పోలీసులు రోడ్డు గట్టుగా బారికేడ్లు వేసి నిలువరిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా చూస్తే కనుక మరికొద్ది సేపట్లోనే మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకురానున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకి సంబంధించి ఇక్కడ కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి A4గా మిథున్ రెడ్డి ఉన్న నేపథ్యంలో ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేయడము, ఏసీబీ కోర్టు రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్ విధించిన నేపథ్యంలో పోలీసులు మాత్రం భారీ భద్రత నడుమ ఇక్కడ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలు చేస్తున్నారు. భారీ స్థాయిలో వైసీపీ శ్రేణులు చేరుకున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు ఇక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు. డిఎస్పీలు, ఏఎస్పీ కూడా స్వయంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే కనుక రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ మిథున్ రెడ్డిని రాజమండ్రికి సెంట్రల్ జైలుకి తీసుకొచ్చే అవకాశం ఉంది. రాజబాబు, అయితే వైసీపీ నేతలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారని చెప్తున్నారు. ఒకవైపు జైలు వద్ద ఆంక్షలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి పంపించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా పోలీసులు? అలాగే మిథున్ రెడ్డి చేరుకున్నాక ఎంతసేపట్లో జైలు ఫార్మాలిటీస్ ఉండే అవకాశం ఉంది? ఎంతసేపటి వరకు? అంటే ప్రస్తుతం అయితే కనుక ఇక్కడ పోలీసులు భారీ స్థాయిలో చేరుకుని ఇక్కడ సెక్షన్ 30, సెక్షన్ 144 అమల్లో ఉన్నాయి. ఎవరు కూడా ఇక్కడ జైలు ఆవరణంలో ఉండకూడదు, భూమి కూడకూడదు అని ఇక్కడ మైక్ లో పోలీసులు అనౌన్స్ చేస్తున్నారు. ఎవరైతే వైసీపీ శ్రేణులు వచ్చారో వాళ్ళందరినీ కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఇక్కడ నుంచి నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. వెళ్ళిపోవాలని పోలీసులు మైక్ లో
అనౌన్స్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు మిథున్ రెడ్డిని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక్కడ పోలీసులు కూడా భద్రత ఏర్పాటు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు కూడా మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ సెంట్రల్ జైలు నిబంధనల ప్రకారంగా ఏసీపీ కోర్టు ఆదేశాలతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ కు తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ జైలు అధికారులు కూడా ఇక్కడ ఫార్మాలిటీస్ అంటే ఏదైతే నిబంధనలు ఉన్నాయో జైలు నిబంధనల ప్రకారంగా రిమాండ్ కు మిథున్ రెడ్డిని తరలించేందుకు కూడా ఇక్కడ జైలు అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పోలీసులు వైసీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో నిరోధించేందుకు పెద్ద స్థాయిలో ఇక్కడ బారికేడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం సెక్షన్ 144 సెక్షన్ 30 అమల్లో ఉంది కాబట్టి వైసీపీ శ్రేణులు ఇక్కడికి జైలు ఆవరణ దగ్గరికి రాకూడదు అని మైక్ లో అనౌన్స్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. స్వయంగా డిఎస్పీలు ఏఎస్పీ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే అంటే ఇక్కడ మనకున్న సమాచారం మేరకు ప్రస్తుతం కొవ్వూరు సమీపంలో మిథున్ రెడ్డిని కాన్వాయ్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. పోలీసులు కొవ్వూరు సమీపంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లోనే రాజమండ్రి సెంట్రల్ జైలుకు మిథున్ రెడ్డిని తీసుకొచ్చే అవకాశం ఉంది. రాజబాబు, అయితే మిథున్ రెడ్డి జైల్లో కొన్ని ప్రత్యేక సౌకర్యాల కోసం అభ్యర్థన పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అంటే కోర్టు మంజూరు చేయలేదు. సో ఈ నేపథ్యంలో ఆయన సాధారణ ఖైదీగానే ఉంచనున్నారా ఈరోజు? అంటే ప్రస్తుతం ఏదైతే ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చిందో ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకే జైలు అధికారులు కూడా వ్యవహరించాల్సి ఉంటుంది. కోర్టు ఆదేశాల ప్రకారంగానే ఇక్కడ జైల్లో రిమాండ్ ఖైదీగా మిథున్ రెడ్డిని ఉంచే అవకాశం ఉంది. కోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగానే జైలు అధికారులు కూడా వ్యవహరిస్తారు. ప్రస్తుతం అయితే కనుక ఆ కోర్టు ఆదేశాలు ఇప్పుడు పోలీసులు మిథున్ రెడ్డిని తీసుకొచ్చి రాజమండ్రి సెంట్రల్ జైలుకు అధికారులకు ఏదైతే రిమాండ్ రిపోర్ట్ ఉందో ఏసీబీ కోర్టు ఆదేశాలు ఉన్నాయో అవి జైలు అధికారులకు సమర్పిస్తారు. ఈ కోర్టు ఆదేశాల ప్రకారంగా రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు మిథున్ రెడ్డిని ఇక్కడ రిమాండ్ లో ఉంచడము కోర్టు ఆదేశాలు అనుకూలంగానే మిథున్ రెడ్డిని ఇక్కడ రిమాండ్ లో ఉంచే పరిస్థితి ఉంటుంది. అంటే ప్రత్యేక సదుపాయాలు ఈ అంశాలపై ఏదైతే కోర్టు ఆదేశాలు ఇచ్చిందో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే ఇక్కడ జైలు అధికారులు కూడా వ్యవహరించే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకొచ్చిన తర్వాత ఆ రిమాండ్ రిపోర్ట్ కావచ్చు, జైలు ఏదైతే ఏసీబీ కోర్టు ఆదేశాలు విడుదల చేసిందో ఆ ఆదేశాలను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులకు అందజేస్తారు. ఆ నిబంధనల ప్రకారంగా ఏసీబీ కోర్టు ఆదేశాలు ప్రకారంగానే ఇక్కడ జైలు అధికారులు మిథున్ రెడ్డికి రిమాండ్ కల్పిస్తారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజబాబు. Thank you.